హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియోలో మనం ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో ఓవరాల్గా బీకెట్ అయితే బీకెట్, ఏకెట్ అయితే ఏకెట్, సీకెట్ అయితే సీకెట్. సో మీకు ఆల్రెడీ తెలియకపోయి ఉంటే ఏకెట్ అంటే మనకి ఫ్రీ సీట్స్ అనమాట గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్లో. బీకెట్ అంటే మీకు తెలిసిన మేనేజ్మెంట్ కోటా, కొంచెం ప్రైస్ తగ్గుతుంది. సీకెట్ ఓవరాల్ ప్రైస్ ఉంటుంది అనమాట సీట్కి. సో వీటన్నిటికీ కాలేజెస్ ఏమున్నాయి, అందులో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏ కేటగిరీ అయితే ఏ కేటగిరీ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, బీ కేటగిరీ అయితే బీకెట్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సి కేటగిరీ అయితే సీకెట్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఓవరాల్గా మనం ఆంధ్ర రిలేటెడ్ మాట్లాడదామండి ఎంబీబీఎస్ కాలేజెస్కి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మా యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అయితే మేము స్టార్ట్ చేసాం విత్ లోయెస్ట్ ప్రైజెస్ ఆఫ్ 599. మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ మా మెంటర్స్ మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అండ్ ఇన్ కేస్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడైనా అడ్మిషన్స్ కావాలి అనుకున్న బీఆర్, సీకెట్, ఎంబీబీఎస్ అడ్మిషన్స్, బీడీఎస్ కానీ, ఆయుష్ కానీ, అండ్ ఆల్సో అబ్రాడ్ అడ్మిషన్స్ మా కన్సల్టెన్సీ టీమ్ అవైతే చేస్తున్నారండి విత్ లోయెస్ట్ ప్యాకేజెస్. దానికోసమైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన కనపడుతుంది కదా, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ట్యూషన్ ఫీ పర్ యానం ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇంకా అదర్ ఫీ లైక్ మెస్ కానీ అవన్నీ ఇంకా డిపెండ్స్ ఆన్ కాలేజ్ అనమాట, హాస్టల్ కానీ ఇవన్నీ. సో ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చూసుకుంటే ఓవరాల్గా మనకి 15,000 అయితే బేసిక్ ఉంటుందన్నమాట, లైక్ ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి. ఇదైతే కామన్ అన్ని గవర్నమెంట్ కాలేజీలకి. ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకేనండి. ఓన్లీ మనకి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ తిరుపతిలో మనకి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, 60,000 ఉంటుందన్నమాట. సో మిగతావన్నీ 15,000 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఏమేమి ఉన్నాయంటే 18 ఉన్నాయండి. ఒకసారి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు క్లియర్గా 1 by 1. నేను ఇవన్నీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్తే డిస్ప్లే చేస్తాను, చెక్ చేసుకోండి. అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చూసుకుంటే గవర్నమెంట్ కోటాలో 16,500 ఉంటుందన్నమాట ఫీజు అనేది. ఇన్ కేస్ ఏ కేటగిరీలో ప్రైవేట్ కాలేజ్ సీట్ వస్తే. ఆర్ఎల్స్ మన మేనేజ్మెంట్ కోటా అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 13,20,000 ఉంటుంది బీ క్యాట్ అయితే. ఓకేనండి. బీ కేటగిరీ ఎంత ఉంటుంది, 13,20,000. అండ్ అలాగే ఎన్ఆర్ఐ కోట ఎంత ఉందంటే కాలేజ్కి కొంచెం డిపెండ్ అవుతుంది. మాక్సిమం 39,60,000 ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కోనసీమ కిమ్స్కి 30 lakhs ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చండి నిమ్రలో 21 lakhs, బట్ ఇది ఓన్లీ ముస్లిం అన్నట్టు వాళ్ళకి అప్లికబుల్. అండ్ ఇక్కడ చూడొచ్చండి 29 ఒకటి ఉంది శాంతిరామ్ మెడికల్ కాలేజ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 27 ఫాతిమా. సో ఒకసారి ఇవి డిస్ప్లే చేస్తాను, చెక్ చేసుకోండి. ఒకవేళ పీడిఎఫ్ కావాలనుకుంటే మా మెంటర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ని అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నథింగ్ బట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉంటాయి కదా, జేఎంసీ ఏలూరు, మచిలీపట్నం వీటన్నిటిలో. ఇందులో గవర్నమెంట్ ఫీజు వచ్చేసరికి 15,000 ఉంటుంది. అండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ వచ్చేసరికి 12 lakhs ఉంటుంది అనమాట. ఆర్ఎల్స్ ఎన్ఆర్ఐలో వస్తే 20 lakhs. అందరూ అనుకోవచ్చు అదేంటండి గవర్నమెంట్కి వీటికే ఉంది ఫీ స్ట్రక్చర్, పైన మీరు 18 చెప్పారు దానికి లేదని. సో ఇవి ఓల్డ్ కాలేజెస్ కాబట్టి వీటికి ఉండవండి. ఈవెంటంటే కొత్తగా తెచ్చారు, మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి ఈ గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని మేనేజ్మెంట్ కోటా కింద ఇచ్చేసి ఆ డబ్బుల ద్వారా ఈ గవర్నమెంట్ కాలేజ్ని కొన్ని ఇయర్స్ రన్ చేద్దామని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇందులో మేనేజ్మెంట్ కోటా, నథింగ్ బట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది ఒకటైతే స్టార్ట్ చేశారు. సో వాటి యొక్క ఫీజు ఇవి. ఇన్ కంపేర్డ్ టు ప్రైవేట్ ఇక్కడ చాలా తక్కువే ఉంటుంది అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదండి ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టు కాలేజ్ అండ్ ఫీ స్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నానండి. ఏమాత్రం యూస్ఫుల్ అయినా వర్త్ఫుల్ అనిపించినా మా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నీడెడ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.